తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే పన్నీర్ సెల్వం శశికళ మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతుందనేది కూడా మనకు గత 2 రోజుల నుండి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి కారణం ఏంటి? అయితే అన్నా డిఎంకేలో ఈ చీలిక రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఏదైనా ఉందనే విషయంపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ గవర్నర్ రోషయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా అన్నా డిఎంకేలో ఇలా చీలికలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? శశికళ కావచ్చు లేకుంటే పన్నీర్ సెల్వం వీరి మధ్య ఇంత భేదాభిప్రాయాలు రావడానికి ఇలా ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏ విధంగా ఉంటుందనుకుంటున్నారు? అంటే నాయకత్వం గట్టిగా ఉంటే ఇవన్నీ వచ్చేవి కాదు. నాయకత్వం కొంచెం మెత్తబడితే ఇవన్నీ కూడా తలెత్తూ ఉంటాయి, ఈ ప్రమాదాలన్నీ. శశికళ ఉన్నంత వరకు జయలలితతో తోడుగా ఉండేది. జయలలితకి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేది. పెద్దగా తెరపైకి వచ్చేది కాదు. బట్ కోర్స్ అప్పుడప్పుడు కనపడ్డా పెద్దగా తెరపైకి వచ్చి రాజకీయాలు నడిపేది కాదు. ఇప్పుడు జయలలిత మృతి చెందిన తరువాత జనరల్గా ఆవిడకి ఆశ కలిగింది. పార్టీలో చాలామంది శాసనసభ్యులు, మిత్రులు వీరందరూ కూడా నువ్వు ఉండమ్మా ముఖ్యమంత్రి కానీ బలపరిచినట్టుగా కనపడుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆవిడ నేను ఎందుకు కాకూడదని అనుకుని ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక ఈ పరిణామాలన్నీ కూడా ఎవరో ఊహించి డిజైన్ చేసినవి కాదు. ఆవిడ మరణం తరువాత ఏర్పడినటువంటి పరిణామాలు ఇవి. శశికళ ఈరోజు 131 మంది ఎమ్మెల్యేలు నా వైపు ఉన్నారు, ఖచ్చితంగా నేనే సీఎం అవుతాము, దానికి నాకు పూర్తిగా కూడా మద్దతు ఉందని కూడా ఆమె చెప్తుంది. అయితే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కూడా శశికళ ఒక నిందితురాలుగా ఉంది. దీనికి ఏమైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా సీఎం అవడానికి? చూడాలి. కోర్టుల్లో ఉన్నటువంటి వ్యవహారాలకి మనం ఇక్కడ కూర్చొని మీరు నేను చర్చించేది కాదు. కోర్టులు ఏ లైన్లో వ్యవహారం చేస్తాయి, ఏ లైన్లో కేసును డిస్పోజ్ చేస్తాయి, ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది, ఇవన్నీ వెయిట్ అండ్ సీ. అయితే ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత గవర్నర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి? కొత్త ముఖ్యమంత్రిని ఏర్పాటు చేయడానికి ఎలాంటి అధికారాలతో తను కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక చేసే అవకాశం ఉంటుంది? రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు, మరొక ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేయాలి. ఎంపిక చేసేదానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, క్లిష్టంగా ఉంటే, గడ్డు పరిస్థితులు ఉంటే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ వెల్ డిఫైన్డ్ పాలసీసు. ఆ ప్రకారంగా చేస్తారు. ఆయన చదువుకున్నటువంటి వాడు. అయితే ప్రధానంగా తమిళ రాజకీయాల్లో మాత్రము బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయనేది కూడా మాజీ గవర్నర్ రోషయ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కోర్టు కేసుల విషయంలో కావచ్చు లేకుంటే న్యాయపరమైనటువంటి విషయాల్లో ఇవన్నీ కోర్టులో కొనసాగుతున్నాయి కాబట్టి శశికళ ముఖ్యమంత్రి అవడానికి వీలు అవుతుందా లేదనేది మాత్రము కోర్టు నుండి ఆర్డర్లు వచ్చినటువంటి ఆధారంగానే తను ముఖ్యమంత్రి అవుతుందా లేదనే విషయం పైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే అన్నా డిఎంకేలో 2 చీలికలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అనే విషయం పైన మాత్రము చాలా మందిలో ఆసక్తికర విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమా లేకుంటే అక్కడున్నటువంటి డిఎంకే పార్టీనే ఇలా వ్యవహరిస్తుందనే విషయం పైన మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ శేఖర్తో ప్రవీణ్ కుమార్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.